అవకాశం ఇస్తాడు, చూస్తాడు ఎంతవరకు నువ్వు పని చేస్తున్నావు, ఎంతవరకు నువ్వు సమాధానంగా ఉంటున్నావు, ఎంతవరకు నువ్వు న్యాయంగా ఉంటున్నావు, ఎవరి దృష్టిలో పడాలని నువ్వు ఉంటున్నావు. దేవుడు చూశాడు. సొలొమోను గారు మొదట బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే వివాహాలు అయిపోయాయో చేసుకున్నాడో తన జీవితాన్ని ఆగం చేసుకున్నాడండి. మర్చిపోయాడు, భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, దేవుడు ఎందుకు ఇలా నన్ను ఎన్నుకున్నాడు అన్న సంగతి మర్చిపోయి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుడు సొలొమోను చేతుల నుండి రాజ్యాన్ని తీసివేశాడు. మొత్తం అయిపోయింది. అంటే చివరికి తన భార్యల వలన తాను కూడా తప్పు చేయగలిగాడు. తప్పు చేశాడనండి. అంటే తన జీవితాన్ని తప్పుదారి పట్టించారు. తన జీవితాన్ని తప్పుదారి పట్టించారు. వారి మాటలు విన్నాడు, తప్పిపోయాడు. జరిగినదంతా కూడా మర్చిపోయారు కదా. చూశారనండి, ఒక మత్తులో ఒక మాయలో ఉంటున్నప్పుడు దేవుడి సంకల్పాన్ని నెరవేర్చిన మనం కూడా తప్పిపోయే ప్రమాదం ఉందంటారా లేదంటారా? ఉన్నది. మనకంటే జ్ఞానవంతులు ఇక్కడ పోయారు. ఆప్తాలు నువ్వెంత నేనెంత అంటే నిజంగానండి. ఆ రోజు వాళ్ళు చేశారు, పోయారు. ఈ రోజు మనం